హాయ్, వెల్కమ్ టు శ్రీ కోయిట్స్. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఒకరు నచ్చకపోతే డిస్టెన్స్ పాటించు, అంతేకాని వాళ్ళ గురించి వేరే వాళ్ళ వద్ద డిస్కషన్ పెట్టొద్దు. పిల్లికి బిచ్చం పెట్టనోడు కూడా నీతులు చెప్తున్నాడు, నేనేం చేయాలో ఎడాలో అని. బ్రతకడానికి ధైర్యం ఇచ్చిన దేవుడే చావడానికి కూడా పిరికితనం కూడా ఇచ్చాడు. ఊర్లో నా కొడుకుని ఎంతలో పెట్టాలో అంతలోనే పెట్టాలి. వాడు ఎవడైనా సరే ఇక నుంచి నా విషయం జోలికొస్తే ఎలాంటి చనువు ఇవ్వకూడదు అనుకున్నా. మిత్రమా, ఒక్కటి గుర్తుపెట్టుకో, మనం చేసే ఏ పని అయినా ఎవడితో చెప్పకూడదు. నోరు మూసుకున్న చేప గాలానికి చిక్కినట్టు చరిత్రలోనే లేదు. నేను నా భార్యకి ఇలా చెప్పాను, జీవితంలో డబ్బులు బ్రతకడానికి మాత్రమే ఉపయోగపడతాయి, కానీ జీవితంలో సంతోషంగా ఉండాలంటే మాత్రం నీలాంటి మంచిగా అర్థం చేసుకునే భార్య మాత్రం ఉండాలి అని. పడవ ఎంత బరువున్నా నీటిపైనే తేలాలి, అలాగే మనసు ఎంత బరువైనా జీవితంలో సాగిపోవాలి. గొడవ గడప దాటనీయకు, బాధ బయటకు చెప్పకు, ఎందుకంటే చిన్న చిన్న పెద్ద పెద్ద కారణాలు వెతుకుతారు ఈ జనం. టైం మనది కానప్పుడు ప్రతి కుక్క మురుగుతుంది, ఓపికతో ఉండాలి. కాలం చాలా విలువైనది, మనకు టైం వచ్చినప్పుడు కొడితే దిమ్మ తిరిగి బొమ్మ కనపడాలి మురిగే కుక్కలకి. సముద్రం పక్కనే ఇల్లున్న ఇంట్లో మంచినీరైపోతే బిందె పట్టుకొని సముద్రం వద్దకు వెళ్ళం. అలాగే చుట్టూ ఎన్ని బంధాలున్నా అర్థం చేసుకున్న వాళ్ళ దగ్గర మాత్రమే మన సంతోషాన్ని బాధని పంచుకోగలం. వాడి నెంబర్ డిలీట్ చేయి అని చెప్తే పేరు మార్చి డిలీట్ చేశా అని చెప్తావు చూడు. విడిపోయేటప్పుడు తెలుస్తుంది ఎవరిది ప్రేమ ఎవరిది నాటకం అనేది. కొనుక్కున్న బైక్ను పెంచుకున్న కుక్కను వారానికోసారి కడిగినంత ఈజీ కాదు చేసిన పాపాలు కడుక్కోవడం. నువ్వేం చేసిన కర్మ నిన్ను వదిలిపెట్టదు. ఒక మధ్యతరగతి కుటుంబంలోని తల్లిదండ్రులు తమ స్తోమతకు మించి ఖర్చు పెట్టేది ఒక పిల్లల చదువు విషయంలో మాత్రమే. చాలా వరకు నిజాలు బయటపడేది ఎక్కువ బాధలో ఉన్నప్పుడు లేదా ఎక్కువ కోపంలో ఉన్నప్పుడు మాత్రమే. మనిషిలో 3 రూపాలు ఉంటాయి. మొదటి రూపం ప్రపంచానికి చూపిస్తాడు, రెండవ రూపం కుటుంబానికి ప్రాణ స్నేహితులకు మాత్రమే చూపిస్తాడు, మూడవ రూపం ఎవ్వరికి చూపించడు. అదే మనిషి అసలు స్వరూపం. నువ్వంటే పిచ్చి అన్నవాళ్ళే ఏదన్నా తేడా వస్తే నీ గురించి పిచ్చిగా చెప్తారు. నష్టం జరిగినా పర్లేదు, నీకు నువ్వుగా చూస్తేనే వింటేనే ఏదైనా నమ్ము. ఒకప్పుడు నా జీతం చూసి నవ్విన వాళ్ళే ఇప్పుడు నాకంటే తక్కువ జీతానికి ఉద్యోగం చేస్తున్నారు. చెప్పుడు మాటలు నీ శత్రువుల ద్వారా పుడతాయి, బుద్ధి లేని మంది ద్వారా పాకుతాయి, మూర్ఖుల ద్వారా అంగీకరించబడ్డాయి. సముద్రంలో రాయి విసిరితే సముద్రానికి ఏమి కాదు, రాయే కనపడకుండా పోతుంది. ధైర్యంగా మనముంటే విమర్శించిన వారు కనబడకుండా పోతారు. ఈ ప్రపంచంలో నిజాలు మాట్లాడేది 3. 1 చిన్నపిల్లలు, 2 తాగుబోతులు, 3 కోపంలో ఉన్నవాడు. కొంతమంది వాళ్ళ అవసరాల కోసం ఎంత నటిస్తారంటే మనకి అది నటన అని కూడా డౌట్ రాదు. ఒక బుక్ని ఎన్నిసార్లు చదివినా ఆ బుక్లో స్టోరీ మారదు, ముగింపు మారదు. కొంతమంది అంతే, మనం మారాలి అని ఎన్ని ఛాన్సెస్ ఇచ్చినా ప్రయోజనం ఉండదు.
ఈ రోజుల్లో తప్పు ఒకరు చేస్తే శిక్ష అనుభవించేది మరొకరు. తప్పు చేసిన వారు సంతోషంగా తిరుగుతుంటే ఏ తప్పు చేయని వారు మాత్రం బాధతో కుమిలిపోతున్నారు. ఇక్కడ ఎవ్వరు నీ వాళ్ళు కాదు. నువ్వు మాట్లాడుతున్నావు కాబట్టి మాట్లాడుతున్నారు. నువ్వు మాటలాపే కనీసం నువ్వు ఉన్నావని కూడా గుర్తుండదు. జీవితం కష్టాలు, కన్నీళ్ళు, అవమానాలే కాదు, సంతోషం, సుఖం, గౌరవం కూడా రుచి చూపిస్తుంది. కొంచెం ఓపిక పడితే చాలు. పాత సామెత, చావులేని ఇంటి నుంచి ఆవాలు తీసుకొనిరా. కొత్త సామెత, మొబైల్ వాడని ఇంటి నుంచి కోడల్ని తీసుకురా. పరువు తీసిన వారు తన తప్పు తెలుసుకొని పలకరిస్తున్నారు కదా అని ఓ పొంగిపోకు. వాళ్ళకి ఇంకా ఏం పని పడిందో అని ఆలోచించి మళ్ళీ పరువు తీయటం వాళ్ళకి కొత్తేం కాదు. జాగ్రత్త. జీవితాలు సంవత్సరాలు మారితే మారవు, మనం మారితే మారతాయి. ఉన్నది ఉన్నట్టుగా చెప్పే వాళ్ళని నమ్మరు, లేనిది ఉన్నట్టుగా చెప్పే వాళ్ళని నమ్ముతారు, తర్వాత మునుగుతారు. వేదం చదివితే ధర్మం తెలుస్తుంది, వైద్యం చదివితే రోగం తెలుస్తుంది, లోకం చదివితే బ్రతకడం తెలుస్తుంది. ఏమి లైఫ్ రా బాబు! నమ్మిన వాళ్ళు మోసం చేస్తున్నారా లేక మోసం చేసే వాళ్ళని నమ్ముతున్నామా? ఏమీ అర్థమై సావట్లేదు. ఏంటో ఈ జీవితం ఎటుపోతుందో అర్థం కావట్లేదు. అవసరం ఉంటే ఒకలా, అవసరం లేకుంటే మరోలా మాట్లాడే మనుషులు ఉన్న లోకం ఇది. ఇచ్చిన మాటకు సాయం చేసిన మనిషికి మర్యాద లేదు, విలువ కూడా అంతకంటే ఎక్కువ లేదు. సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు. అవసరాన్ని బట్టి మనిషి అన్ని దిక్కులో ఉదయిస్తాడు. 85% రిలేషన్స్, ఫ్రెండ్షిప్ ముగిసిపోవడానికే కారణం ముందు నేనెందుకు మాట్లాడాలి? ఎంతకాలమని నటిస్తావు? ఎంతమంది దగ్గర నటిస్తావు? నటిస్తూ ఉంటే చూసే వాళ్ళకి అర్థం కాదనుకుంటున్నావా? వాళ్ళు పసిగట్టలేరు అనుకుంటున్నావా? ప్రతి ఒక్కరి కళ్ళు నీ మీదే ఉంటాయి. కాకపోతే మనకెందుకులే అనుకుంటారు. అందుకే దేనికోసం నువ్వు బ్రతుకు, నటిస్తూ మంది కోసం కాకుండా. నేను ఆకలితో పడుకున్నా అంటే ఇంట్లో అమ్మ లేదు అని అర్థం. అదే అమ్మ ఆకలితో పడుకుంది అంటే ఈ లోకంలో నేను లేని అని అర్థం. ఒకరోజు ఒక రాయి ఆకాశంపై నుంచి వచ్చి పడింది అంటే ఆశ్చర్యంగా ఉంటుంది కదా. అలానే పక్కవారు కూడా హఠాత్తుగానే ఆశ్చర్యానికి గురిచేసే పనులు చేస్తూ ఉంటారు. నిజాన్ని చూడలేని వాడికి నిజం చెప్పడం కూడా వేస్ట్. నిజం చెప్పి ఫూల్ అవ్వకు. అందరికీ నచ్చినట్టుగా ఎందుకు ఉండాలి? వాళ్ళేమైనా నీకు నచ్చినట్టుగా ఉంటున్నారా ఏంటి? నా వీడియో నచ్చితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోకండి. సంకల్పాలు గొప్పగా ఉన్నప్పుడు ఆటంకాలు కూడా ఎక్కువే ఉంటాయి. నిన్ను ఆపడానికి అవి దాటి గెలిస్తేనే కదా నువ్వేంటో ఈ ప్రపంచానికి తెలిసేది. తట్టుకుంటావో తప్పుకుంటావో నీ ఇష్టం. పెళ్ళికి ముందు పెళ్ళాన్ని బాగా చూసుకుంటాం అంటారు. అదే పెళ్ళయ్యాక పని మనిషి కంటే హీనంగా చూస్తారు. ఎందుకంటే అప్పుడు పెళ్ళి కాదేమో అనే భయం, పెళ్ళయ్యాక పెళ్ళాం ఎక్కడికి పోదు అనే ధైర్యం. నీ తప్పును చూసేవాడి దృష్టిలో తప్పుగానే ఉంటావు, మంచిని చూసేవాడి దృష్టిలో మంచిగానే ఉంటావు. సో ప్రాబ్లం నీది కాదు, చూసేవాడిది. ఒక ఆడపిల్ల జీవితం పెళ్ళి తర్వాతే తెలుస్తుంది అదృష్టమా దురదృష్టమా అని. ఎవరి రాత ఎలా రాశాడో ఆ భగవంతుడికే తెలుసు. ఈరోజు ఒకరి పరిస్థితిని చూసి వాళ్ళను హేళన చెయ్యకు. ఎందుకంటే రేపు నీ పరిస్థితి ఏంటో నీకు కూడా తెలియదు.
నీ బంధంలో నీకే కాదు, అవతల వాళ్ళకి కూడా నీలో కొన్ని నచ్చవు. అయినా వాళ్ళు నీలాగా ఎత్తి చూపట్లేదేంటి? అది కేవలం నీ పైన ప్రేమ వలనే. డబ్బు అప్పు తీసుకునేటప్పుడు ఉండే ఆనందం తిరిగి ఇచ్చేటప్పుడు ఉండదు. ఒకరు మనల్ని నమ్మి అప్పిచ్చినప్పుడు తిరిగి ఇవ్వడం కూడా మన బాధ్యతే కదా. తల్లిదండ్రులకు కొడుకుని ఇంట్లో పెట్టుకొని ఆస్తి మొత్తం కొడుక్కి ఇవ్వడానికి ఇష్టం ఉంటుంది. కానీ కూతుర్ని ఇంట్లో పెట్టుకొని ఆస్తి మొత్తం కూతురికి ఇవ్వడానికి అస్సలు ఇష్టం ఉండదు. జీవితంలో అబద్ధం చెప్పే వాళ్ళనైనా క్షమించు, కానీ అబద్ధం చెప్పి ఇదే నిజం అని నమ్మించే వారిని జీవితంలో అస్సలు క్షమించవద్దు. రూపాయి రూపాయి దాచుకుంటేనే అది కాగితంగా మారి మన కన్నీళ్లను తుడుస్తుంది. లేదంటే చిల్లర మన జేబులో అల్లరి చేస్తుంది. మన చుట్టూ ఉన్న వాళ్ళు మనల్ని నవ్వుల పాలు చేస్తారు. పడుతున్న వర్షం ఆగిపోతే పైకి చూస్తాం, నిజానికి పక్కకు చూసినా తెలుస్తుంది. కానీ మనకు అలవాటి దగ్గర ఉన్న దాన్ని వదిలేసి దూరంగా చూడడం మనదే కదా మూర్ఖత్వం. వయసుతో వచ్చిన అనుభవం కంటే దెబ్బతిన్నాక వచ్చిన అనుభవమే గొప్పది. గౌరవం అనేది గుణాన్ని చూసి ఇస్తారు, ధనాన్ని చూసి కాదు. ఎందుకంటే 2000 చెప్పులను గుడి బయట వదిలేస్తాము, 20 రూపాయల కొబ్బరికాయను గుడిలోకి తీసుకెళ్తాము. అవతల వాళ్ళని పట్టించుకోవడం మానేసినప్పుడే మన విలువేంటో మనకి తెలుస్తుంది. అప్పు మాత్రం చెయ్యొద్దు, ఆకలి తీరేంత ఈజీగా అప్పు తీరదు. జనాలు ఎలా ఉన్నారంటే, హాస్పిటల్లో ఉన్నప్పుడు రూపాయి పెట్టడం చేతకానోడు చచ్చాక దినాలకి ఏటల్ని కోద్దాం అన్నాడట. 25 ఏళ్ల వయసు ఒక కుటుంబం కోసం నిత్యం తనలో తను మదనపడుతూ సజీవంగా ఉన్నప్పుడే నిర్జీవమైపోతున్న జీవితం పైసల కోసం, పరువు కోసం, పెళ్ళి కోసం, బాధ్యతల కోసం కష్టాలనే సముద్రాన్ని ఈదుతూ కన్నీళ్ళనే ఉప్పు నీటిలో ఉడికిపోతుంది అందరి జీవితం. అన్నిటికీ తెగించి చూడు, జీవితం ఎంత గొప్పదో. ఆ తెగింపు ఇచ్చే ధైర్యం ఇంకా ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుస్తుంది. మనకి టైం ఇవ్వని వాళ్ళ కోసం మన టైం వేస్ట్ చేసుకోవడం వేస్ట్. అనుమానం, అవమానం ఈ రెండు చాలా మనసు విరిగిపోవడానికి కారణం. నేను తప్పు చేయకున్నా నా మంచితనం వల్ల అందరితో మాటలు పడాల్సి వస్తుంది. అందుకే నాకు ఈ మధ్యనే అర్థమైంది, మంచితనం పనికిరాదని. మనతో ఎవరు ఎలా ఉంటే మనం కూడా వాళ్ళతో అలానే ఉండాలి అని. విశ్వాసం లేని మందకి చాలా డబ్బు తగలేశాను, ఇక నుంచైనా జాగ్రత్త పడాలి. కుక్కలకి ఎవర్ర మాటలు రావు అన్నది నా గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే కుక్కలు సింహం గురించి మాట్లాడుకోవచ్చు, తప్పులేదు. అదే సింహం ఒక్కసారి కుక్కల గురించి ఆలోచిస్తే ఏం జరిగిందో తెలుసా? మనసులో విషం పెట్టుకొని బయటికి నవ్వుతూ మాట్లాడే వాళ్ళు దయచేసి నా జోలికి రాకండి. ఎందుకంటే మీలాగా నక్క తెలివితేటలు నాకు లేవు. అందుకే మిమ్మల్ని ఎదుర్కొనే శక్తి కూడా నాకు లేదు అంటున్నా. రంగు రూపం చూసి వచ్చే లోకం ఇది. మంచితనంతో పని లేదు ఇక్కడ. గుణం చూసి రెస్పెక్ట్ ఇచ్చే వాళ్ళకంటే ధనం చూసి రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళే ఎక్కువ. వేసుకున్న చెప్పుల్ని ప్రేమించు, కనీసం 3 నెలలైనా నీతో నమ్మకంగా ఉంటాయి. మనుషులను నమ్మకు, మొగ్గలో కలిపేస్తారు. పాప పని నేర్పిస్తే పని నేర్చుకొని మేస్త్రీ అయ్యాడట. పని నేర్పించినోడికే పనులు లేకుండా చేశాడట.
అమాయకంగా ఉంటే ఈ రోజుల్లో ఎవరైనా వాడుకోవాలనే చూస్తారు. మాటకు మాట, దెబ్బకు దెబ్బ కొట్టేలాగా ఉండాలని గుర్తుపెట్టుకో. నిన్ను ఈరోజు పొగిడిన వారే ఏదో ఒక రోజు నీ గురించి తప్పుగా మాట్లాడతారు. పని చేసుకో, సంపాదించుకో, దాచుకో. పైసలకున్నంత వాల్యూ మనిషికి లేదు. సినిమాల్లోని ప్రేమ కథలు బాగుంటాయి. రియల్ లైఫ్లో నిజంగా ప్రేమించి చూడండి. నీకు అర్ధరాత్రి ఏడవాలని అనిపించకపోతే నాకు చెప్పు. నా లైఫ్లో నన్ను బాధ పెట్టేది ఏది నేను ఉంచుకోను. అది మనిషి అయినా వస్తువైనా. మనుషుల స్వభావం రెండు రకాలు మాత్రమే. అవసరమైనప్పుడు తేనెలా తీయగా మాట్లాడతారు. అవసరం తీరినప్పుడు తేలులా కొట్టి మాట్లాడతారు. మొదట నమ్మిన మోసం చేశారు. రెండోసారి ఛాన్స్ ఇచ్చి చూశా, మళ్ళీ మోసం చేశారు. ఇప్పుడు నమ్మడాలు లేదమ్మా, కేవలం విని నవ్వడాలే. నా గురించి నీ దగ్గర ఎవడైతే వాగాడో ఒకప్పుడు నీ గురించి కూడా నా దగ్గర వాగినోడే. చేసిందంతా చేసి నువ్వు మారిపోయావు అన్నప్పుడు మోకం పగలగొట్టాలి అనిపించుద్ది. నా వీడియో నచ్చితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోకండి. హాయ్, వెల్కమ్ టు శ్రీ కోయిట్స్. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఒకరు నచ్చకపోతే డిస్టెన్స్ పాటించు, అంతేకాని వాళ్ళ గురించి వేరే వాళ్ళ వద్ద డిస్కషన్ పెట్టొద్దు. పిల్లికి బిచ్చం పెట్టనోడు కూడా నీతులు చెప్తున్నాడు, నేనేం చేయాలో ఎడాలో అని. బ్రతకడానికి ధైర్యం ఇచ్చిన దేవుడే చావడానికి కూడా పిరికితనం కూడా ఇచ్చాడు. ఊర్లో నా కొడుకుని ఎంతలో పెట్టాలో అంతలోనే పెట్టాలి. వాడు ఎవడైనా సరే ఇక నుంచి నా విషయం జోలికొస్తే ఎలాంటి చనువు ఇవ్వకూడదు అనుకున్నా. మిత్రమా, ఒక్కటి గుర్తుపెట్టుకో, మనం చేసే ఏ పని అయినా ఎవడితో చెప్పకూడదు. నోరు మూసుకున్న చేప గాలానికి చిక్కినట్టు చరిత్రలోనే లేదు. నేను నా భార్యకి ఇలా చెప్పాను, జీవితంలో డబ్బులు బ్రతకడానికి మాత్రమే ఉపయోగపడతాయి, కానీ జీవితంలో సంతోషంగా ఉండాలంటే మాత్రం నీలాంటి మంచిగా అర్థం చేసుకునే భార్య మాత్రం ఉండాలి అని. పడవ ఎంత బరువున్నా నీటిపైనే తేలాలి. అలాగే మనసు ఎంత బరువైనా జీవితంలో సాగిపోవాలి. గొడవ గడప దాటనీయకు, బాధ బయటకు చెప్పకు. ఎందుకంటే చిన్న చిన్న పెద్ద పెద్ద కారణాలు వెతుకుతారు ఈ జనం. టైం మనది కానప్పుడు ప్రతి కుక్క మురుగుతుంది. ఓపికతో ఉండాలి. కాలం చాలా విలువైనది. మనకు టైం వచ్చినప్పుడు కొడితే దిమ్మ తిరిగి బొమ్మ కనపడాలి మురిగే కుక్కలకి. సముద్రం పక్కనే ఇల్లున్న ఇంట్లో మంచినీరైపోతే బిందె పట్టుకొని సముద్రం వద్దకు వెళ్ళం. అలాగే చుట్టూ ఎన్ని బంధాలున్నా అర్థం చేసుకున్న వాళ్ళ దగ్గర మాత్రమే మన సంతోషాన్ని, బాధని పంచుకోగలం. వాడి నెంబర్ డిలీట్ చేయి అని చెప్తే పేరు మార్చి డిలీట్ చేసా అని చెప్తావు చూడు. విడిపోయేటప్పుడు తెలుస్తుంది ఎవరిది ప్రేమ, ఎవరిది నాటకం అనేది. కొనుక్కున్న బైక్ను, పెంచుకున్న కుక్కను వారానికోసారి కడిగినంత ఈజీ కాదు చేసిన పాపాలు కడుక్కోవడం. నువ్వేం చేసిన కర్మ నిన్ను వదిలిపెట్టదు. ఒక మధ్యతరగతి కుటుంబంలోని తల్లిదండ్రులు తమ స్తోమతకు మించి ఖర్చు పెట్టేది ఒక పిల్లల చదువు విషయంలో మాత్రమే. చాలా వరకు నిజాలు బయటపడేది ఎక్కువ బాధలో ఉన్నప్పుడు లేదా ఎక్కువ కోపంలో ఉన్నప్పుడు మాత్రమే. మనిషిలో 3 రూపాలు ఉంటాయి. మొదటి రూపం
ప్రపంచానికి చూపిస్తాడు. రెండవ రూపం కుటుంబానికి, ప్రాణ స్నేహితులకు మాత్రమే చూపిస్తాడు. మూడవ రూపం ఎవ్వరికి చూపించడు. అదే మనిషి అసలు స్వరూపం. నువ్వంటే పిచ్చి అన్నవాళ్ళే ఏదన్నా తేడా వస్తే నీ గురించి పిచ్చిగా చెప్తారు. నష్టం జరిగినా పర్లేదు, నీకు నువ్వుగా చూస్తేనే, వింటేనే ఏదైనా నమ్ము. ఒకప్పుడు నా జీతం చూసి నవ్విన వాళ్ళే ఇప్పుడు నాకంటే తక్కువ జీతానికి ఉద్యోగం చేస్తున్నారు. చెప్పుడు మాటలు నీ శత్రువుల ద్వారా పుడతాయి. బుద్ధి లేని మంది ద్వారా పాకుతాయి. మూర్ఖుల ద్వారా అంగీకరించబడ్డాయి. సముద్రంలో రాయి విసిరితే సముద్రానికి ఏమి కాదు, రాయే కనపడకుండా పోతుంది. ధైర్యంగా మనముంటే విమర్శించిన వారు కనబడకుండా పోతారు. హాయ్, వెల్కమ్ టు శ్రీ కోయిట్స్. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కొడుకు నిలబడాలా పడిపోవాలా అనేది నీ కోడలి మీద ఆధారపడి ఉంది. నీ పురిటి నొప్పులను పరిచయం చేసిన తల్లికి నీ గెలుపు గొప్పలు కూడా పరిచయం చేయి. మాటలు లేకపోతే గుర్తులుండవా? గుర్తులు లేకపోతే అసలు జీవితం ఉండదా? జ్ఞాపకాలకి మరణమే మరుపు, కానీ మరుపుకి మరణమేది? మొదలుపెట్టిన కథ ముగిసిపోయింది అనుకుంటా. మరో కొత్త కథ కోసం ముందుకు వెళ్తున్నావు. ఈ కథలో అయినా జాగ్రత్తగా ఉండు, ఎందుకంటే అందరూ నాలా ఉండరు. మనం అనుభవించిన బాధ ఎదుటి వ్యక్తికి అర్థమవ్వాలంటే కొన్ని నిర్ణయాలు కఠినంగానే తీసుకోవాలి. చూడడానికి చిక్కులుగా ఉన్నా ప్రయాణిస్తే సరైన మార్గం ఉంటుంది. లైఫ్ కూడా అంతే. ఎన్నో సమస్యలు చుట్టుముట్టినా అడుగు ముందుకు వేస్తే పరిష్కారం ఖచ్చితంగా దొరుకుతుంది. కడుపున పుట్టిన పిల్లలు వదిలేస్తారేమో కానీ కట్టుకున్నోడు మాత్రం కాటికి పోయే వరకు వదిలేయడు. ప్రస్తుతం మన చుట్టూ ఉన్న వారిలో పరిస్థితులు తట్టుకొని నిలబడిన వారికన్నా తప్పించుకొని తిరుగుతున్న వారే ఎక్కువ. సముద్రాన్ని చూడగలం కానీ దానిలో ఉన్న ఉప్పును చూడలేము. అలాగే మనుషులను చూస్తాం కానీ వారి మనసులో ఏముందో చూడలేం కదా. ఈ రోజుల్లో బంధాలు ఏవైనా సరే వైఫై లాగా అయిపోయాయి. దగ్గరున్నంత వరకు మనతోనే ఉంటారు, కొంచెం దూరం అవగానే వేరే వారికి కనెక్ట్ అవుతున్నారు. ఒక్కరోజు కట్టుకునే చీరను 100 సార్లు చూసే అమ్మాయి జీవితాంతం కలిసి బ్రతికే భర్తను ఎంచుకోవడంలో ఓడిపోతారు. స్విచ్ ఆన్ చేసిన వెంటనే ఫ్యాన్ తిరిగిద్ది, స్విచ్ ఆఫ్ చేయగానే తిరగడం వెంటనే ఆగదు. అట్లానే జీవితంలో కష్టాలు కూడా వెంటనే వస్తాయి, పోవడానికి మాత్రం టైం పట్టిద్ది. డబ్బు మిమ్మల్ని మార్చదు, అది మీ చుట్టూ ఉన్న వ్యక్తులను మారుస్తుంది. చాలామంది చనిపోయిన శవాన్ని చూసి భయపడతారు కానీ బ్రతికున్న మనిషి చాలా డేంజర్. దొరకని బంధం. నువ్వు ఎలా అయితే కావాలనుకున్నావో అలాంటి ప్రేమ ఎవ్వరి దగ్గర దొరకదు. ఎందుకంటే అలా ప్రేమించే వాళ్ళందరూ కూడా మోసం చేసి వదిలేసి వాళ్ళనే ప్రేమిస్తారు. నిజాయితీగా ప్రేమించేవాడిని ప్రేమించరు. నిజం చెప్పి బాధ పెట్టొచ్చు కానీ అబద్ధం చెప్పి ఆనందంగా ఉంచకూడదు. జాబ్ ఉంటే ఇంటికి వెళ్ళడానికి టైం ఉండదు, జాబ్ లేకపోతే ఇంటికి వెళ్ళిన విలువ ఉండదు. లాస్ట్కి మిగిలేవి ప్రామిసెస్, వాల్యూ, చాటింగ్స్, మెమోరీస్, భరించలేని బాధ. లైఫ్లో చాలా కోల్పోయా, చాలా కిందకి పడిపోయా, ఇసుకరవ్వంత నమ్మకంతో నడుస్తున్నా కానీ ఊపిరున్నంత వరకు పోరాడుతా. నమ్మకం స్టిక్కర్ లాంటిదే. మొదటిసారి అతికినప్పుడు
ఎంత గట్టిగా ఉంటుందో నమ్మకం కూడా అంతే. ఒక్కసారి తీస్తే మళ్ళీ అతకదు, ఒక్కసారి పోతే మళ్ళీ రాదు. నా వీడియో నచ్చితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపో.